హాయ్ ఫ్రెండ్స్, ఆన్లైన్ ద్వారా మనీ ఎలా ఎర్న్ చేయాలో ఈ వీడియో ద్వారా మీకు చూపిస్తాను. ఆన్లైన్ ద్వారా మనీ ఎర్న్ చేసుకోవడం చాలా పద్ధతులు ఉన్నాయి. ఇంటర్నెట్ ద్వారా మనీ ఎర్న్ చేసుకోవడం. కాకపోతే మనం జెన్యున్ పద్ధతిని ఎంచుకోవాలి. ఈ జెన్యున్ పద్ధతిలో యూట్యూబ్ అనేది ఒకటి చాలా మంచి పద్ధతి. అంటే పక్కాగా మనకు మనీ రావాలి అనుకున్నప్పుడు మనం యూట్యూబ్ ద్వారా మనం మనీ ఎర్న్ చేసుకోవచ్చు. యూట్యూబ్లో ఎలా మనీ ఎర్న్ చేసుకోవాలంటే మనకు మీ ఒరిజినల్ వీడియోస్ ఏదైతే ఉన్నాయో ఆ వీడియోస్ అప్లోడ్ చేయడం ద్వారా యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేయడం ద్వారా మనం మనీ ఎర్న్ చేసుకోవచ్చు. ఆ వీడియో కూడా మనకు కాపీరైట్ వీడియో కాకుండా మన ఒరిజినల్ కంటెంట్ మాత్రమే మనం అప్లోడ్ చేయాలి. అప్పుడైతేనే మనకు మనీ వచ్చే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు మనం ఒక వీడియోను అప్లోడ్ చేసి యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేసి మనీ ఏ విధంగా వస్తుంది, వీడియోని ఎలా మానిటైజ్ చేయాలి ఇప్పుడు మీకు చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే మనకు యూట్యూబ్ అకౌంట్ ఉండాలి. యూట్యూబ్లోకి వెళ్ళి సైన్ ఇన్ చేయాలి. లేదా మీకు జీమెయిల్ అకౌంట్ ఉంటే జీమెయిల్ ద్వారా సైన్ ఇన్ అవ్వాలి. లేదంటే కొత్తగా అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. నేను ఫస్ట్ నా రెగ్యులర్ అకౌంట్ ద్వారా నేను సైన్ ఇన్ అవుతున్నాను. సైన్ ఇన్ అయిన తర్వాత ఇలా మనకు ఛానల్ పిక్ అనేది ఒకటి కనబడుతుంది. ప్రజెంట్ నాకు రెండు ఛానల్స్ ఉన్నాయి. అయితే ఇక్కడ అప్లోడ్ అని ఉంది చూసారా, అప్లోడ్ అని క్లిక్ చేయాలి. ఇక్కడ అప్లోడ్ అనే ఒక ఐకాన్ వస్తుంది, ప్రజెంట్గా రావట్లేదు. అయితే మనం బేసిక్ అప్లోడర్ ద్వారా తీసుకుందాం. ఇలా కూడా అప్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూస్ ఫైల్ అని ఉంది. అంటే సిస్టంలో మీ ఒరిజినల్ వీడియో ఏదైతే ఉందో అది సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, నేను తీసుకున్నాను, ఇది నా ఒరిజినల్ ఐడి. ఫైల్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేమ్ ఒకటి వస్తుంది. ఇది ఫైల్ సెలెక్ట్ అయినట్టు. టైటిల్ ఇచ్చేయాలి. ఫన్నీ డ్యాన్స్ అని ఇస్తున్నాను. డ్యాన్సింగ్ చేసిన చిల్డ్రన్స్ డ్యాన్స్ చేస్తున్న ఒక వీడియో అది. డిస్క్రిప్షన్ ఇవ్వాలి. అప్లోడ్ అని వీడియో కొట్టాలి. వీడియో అప్లోడ్ అయిపోయింది. వీడియో అప్లోడ్ అయిపోయిన తర్వాత మనకు యాక్చువల్ ఐకాన్ చూపిస్తుంది. ప్రజెంట్ నేను చూపిస్తాను. అయితే దీనికి కొన్ని సెట్టింగ్స్ ఉంటాయి. బేసిక్ ఇన్ఫర్మేషన్లో ఫన్నీ డ్యాన్స్, డిస్క్రిప్షన్లో ఇది ఒక టైటిల్ అన్నట్టు. అంటే టైటిల్ ఏంటంటే యూట్యూబ్లో మనకు ఒక వ్యూయర్స్ సెర్చ్ చేసినప్పుడు ఇలా ఫన్నీ డ్యాన్స్, చిల్డ్రన్ డ్యాన్స్ ఇలా సెర్చ్ చేస్తారు కదా, అది మనకు కావాల్సిన టైటిల్ ఇచ్చుకోవడం అన్నట్టు. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ట్యాగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఎందుకంటే డిఫరెంట్ యూజర్స్ డిఫరెంట్గా టైటిల్ ఇచ్చేసి వాళ్ళు సెర్చ్ చేస్తుంటారు. అందుకని ట్యాగ్స్ మనం యాడ్ చేసుకోవడం వల్ల మన వీడియో ముందుగా డిస్ప్లే అవుతుంది. సపోజ్ ఇప్పుడు ఫన్నీ అని, డ్యాన్స్ అని, చిల్డ్రన్స్ అని ఇలా ట్యాగ్స్ అన్ని యాడ్ చేసుకోవాలన్నట్టు. దీని ద్వారా మన వీడియో తొందరగా మనకు ఫస్ట్ లైన్లో కానీ సెకండ్ లైన్ కానీ డిస్ప్లే అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఇంకొకటి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మానిటైజేషన్ చేస్తేనే మీకు మనీ వస్తుంది. అంటే గూగుల్ వారు మనకు యాడ్స్ డిస్ప్లే అవ్వడానికి ఇది చాలా యూజ్ అవుతుంది అన్నమాట. ఇక్కడ చూసారా, వీడియో అప్లోడ్ అయిపోయిన తర్వాత మన వీడియో మేనేజర్లోకి వెళ్తే ఇలా అప్లోడ్ అయిన వీడియో మనకి ఇక్కడ షో అవుతుంది. మానిటైజేషన్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మన డాలర్ సింబల్ ఉంది చూసారా, ఇది డాలర్ సింబల్. మానిటైజేషన్ క్లిక్ అయ్యామంటే వీడియో మనకు మానిటైజేషన్ అయిపోతుంది. ఇప్పుడు మనం వీడియోని చూద్దాం, లేదా ఒకసారి ఎడిట్ చేసి చూద్దాం దాని ప్రివ్యూ ఎలా ఉందో. ఇక్కడ చూసారా, ఈ థంబ్నెయిల్స్ అనేది మీ వీడియో యూట్యూబ్లో డిస్ప్లే అయినప్పుడు మీకు ఫస్ట్ ఇక్కడ చూసారా, ఫస్ట్ ఇప్పుడు థంబ్నెయిల్స్ సెలెక్ట్ అయి ఉంది కాబట్టి ఇది డిస్ప్లే అవుతుంది. అలా కాకుండా మనం ఇక్కడ ఇలా ఇది సెలెక్ట్ చేసామంటే ఇది డిస్ప్లే అవుతుంది. అలా సెట్ చేసుకోవచ్చు అన్నమాట థంబ్నెయిల్స్. ఓకే, ఇప్పుడు మానిటైజేషన్ అయిపోయిన తర్వాత
ఒకసారి మనం వీడియో ఒకసారి ప్లే చేసి చూద్దాం. యాక్చువల్లీ వెంటనే వీడియో అప్లోడ్ అయిన వెంటనే మనకు యాడ్ రాదు. కొంత సమయం తర్వాత వీడియో పైన యాడ్ అనేది డిస్ప్లే అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ అప్లోడ్ చేసిన వీడియో పైన యాడ్ ఎలా వస్తుంది అనేది మీకు చూపిస్తాను. ఇక్కడ ఎల్లో సింబల్లో ఒకటి ఉంది చూసారా, ఇది గూగుల్ వాడు ప్రొవైడ్ చేసే యాడ్ మన వీడియో పైన ప్రొవైడ్ చేస్తాడనమాట. ఇలా వ్యూయర్స్ చూసినప్పుడు మనకు యాడ్ అనేది ఒకటి కింద మన వీడియో పైన వస్తుంది. ఇలా ఎవరైతే యాడ్ క్లిక్ చేసినప్పుడు మనకు దీని ద్వారా యాడ్ క్లికింగ్ ద్వారా మనకు మనీ పే చేయడం జరుగుతుంది. అయితే ఈ యాడ్ ద్వారా మనకు ఇంకో విషయం ఏంటంటే గూగుల్ యాడ్సెన్స్ అనేది ఒక అకౌంట్ దీనికి లింక్అప్ చేసుకోవాలి. ఈ యాడ్సెన్స్ అమౌంట్ అంతా మనకు దాంట్లో స్టోర్ అవుతుంది అనమాట. ఇలా అప్లోడ్ చేద్దాం మనకు యాడ్స్ ద్వారా మనకు మన వీడియో ఎక్కువ మంది చూసినప్పుడు యాడ్స్ ద్వారా మనకు అమౌంట్ అనేది పే చేయడం గూగుల్ వాడు మనకు అమౌంట్ అనేది పే చేయడం జరుగుతుంది. ఈ విధంగా మనం వీడియో ద్వారా మనీ ఎర్న్ చేసుకునే అవకాశం చాలా ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే